హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఇంటిల్లిపాది మెప్పు పొందాలి అంటే ఇలా చేసి పెట్టండి. ఆలూ కూర అంటే ఇష్టం లేని వాళ్లకు ఇలా చేసి పెట్టండి. వాళ్ళ మెప్పు ఖచ్చితంగా పొందుతారు. దమ్ ఆలూ కర్రీని ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. దమ్ ఆలూ కర్రీ చేసుకోవడానికి చిన్న చిన్నగా ఉండే ఆలూనలు తీసుకోండి. అవి అలాంటి ఆలూలు లేనట్లయితే పెద్ద ఆలూలనే కట్ చేసి చేసుకోండి. చిన్న చిన్నగా ఉండే ఆలుగడ్డలు పావు కిలో, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ 3 టేబుల్ స్పూన్స్, మీడియం సైజ్ ఉల్లిగడ్డలు 2, కొత్తిమీర, కరివేపాకు, తేజ్పత్తా, రుచికి తగినంత ఉప్పు, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పప్పులు 2 టేబుల్ స్పూన్స్. చిన్నగా ఉండే ఆలూలను తీసుకొని వాటిని ఫోక్స్తో ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఫోక్తో మనం ఇలా రంధ్రాలు పెట్టుకోవడం వల్ల మనం వేసిన గ్రేవీ ఇందులో బాగా కలిసిపోతుంది. ఈ చిన్న చిన్న ఆలూలకు అన్నింటికి ఫోక్తో ఇలా గుచ్చి పెట్టండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని ఒక కుక్కర్లో వేసుకోండి. 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మూత మూసి వీటిని ఉడికించుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్కు 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఆలూలను మరీ ఎక్కువగా ఉడికించుకోవద్దు. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి ఆలు ఎంత బాగా ఉడికాయి. వీటికి ఉండే తొక్కు తీసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా తీసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏది ఉంటే అది 3 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా వేయించుకోండి. సన్నటి మంట మీద వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఎండు కొబ్బరిను ప్లేట్లోకి తీసుకుందాం. అదే బండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజులో ఉండే 2 ఉల్లిగడ్డలను కట్ చేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోండి. ఉల్లిగడ్డను సన్నటి మంట మీద బాగా వేయించుకోండి. మంట హైలో పెట్టినట్లయితే మాడిపోతుంది. ఉల్లిగడ్డను సన్నటి మంట మీద బాగా వేయించుకోండి. ఉల్లిగడ్డను బాగా వేయించుకున్న తర్వాత పప్పులు 2 టేబుల్ స్పూన్లు చివరిలో వేసుకొని 2 నిమిషాల కన్నా ఎక్కువగా వేయిస్తే రుచి అనేది ఉండదు. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తేజ్పత్తా వేసుకొని కరివేపాకు, పొట్టు తీసిన ఆలుగడ్డలను ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఆలూలను వేయించుకోండి. పసుపు, ఉప్పు, కారం వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలి. జారును తీసుకొని వేయించుకున్న ఎండు కొబ్బరిను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. వేయించుకున్న ఉల్లిగడ్డలు పప్పులను కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. వీటన్నింటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న పేస్టును ఇందులో వేసుకొని
బాగా కలుపుకోండి. మిక్సీ జార్లు ఉన్నది వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోండి. ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని మూత మూసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. కూరలకు మంచి రుచి రావాలి అంటే నీళ్లు పోసేటప్పుడు వేడి నీళ్లు మాత్రమే పోసుకోండి. అప్పుడు రుచి అనేది బాగుంటుంది. అక్క, మా దగ్గర ఇలా చిన్న చిన్న పొటాటోస్ దొరకవు అని అన్నట్లయితే పెద్ద వాటినే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చివర్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసే ముందు గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. దమ్ ఆలూ కర్రీని మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దమ్ ఆలూ కర్రీని చపాతీలోకి కానీ, ఫుల్కాలోకి కానీ, పూరీలోకి కానీ, అన్నంలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. ఇలా ఇంటిల్లిపాది మెప్పు పొందాలంటే దమ్ ఆలూ కర్రీ చేసి అందరి మెప్పు పొందండి. తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.